మార్నింగ్ వెల్కమ్ టు జీ తెలుగు డిబేట్. నా పేరు సందీప్. ఇక తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలు పరిష్కారం కానున్నాయా? సీఎం రేవంత్ రెడ్డితో ఆర్టీసీ ఉద్యోగులు, డిప్యూటీ సీఎంతో ఉద్యోగ గెజిటెడ్ అధికారులు, ఉపాధ్యాయులు, కార్మికులు, పెన్షనర్స్ చర్చలు జరిపారు. కార్మికుల సమస్యలు పరిష్కరించేందుకు సానుకూలంగా స్పందించారు. కార్మికుల దినోత్సవం రోజు ఆర్టీసీ ఉద్యోగులకు సీఎం గుడ్ న్యూస్ చెప్పారు. సమ్మె చేసిన 3 రోజుల వేతనం వెంటనే చెల్లించాలని అధికారుల్ని ఆదేశించారు. అటు సీఎం భట్టి విక్రమార్కతో జరిగిన చర్చలు సానుకూలంగా ఉన్నాయని ఉద్యోగ సంఘాలు తెలిపాయి. ప్రభుత్వం ఉద్యోగుల సమస్యలను పూర్తి స్థాయిలో పరిష్కరించనుందా లేక పాత పద్ధతినే అవలంబిస్తుందా? ఇదే అంశంపై ఇవాళ డిబేట్ లో చర్చిద్దాం. డిబేట్ లో మనతో పాటు పాల్గొంటున్నారు హనుమంత్ గారు, ఆర్టీసీ జేఏసీ, అదేవిధంగా లక్ష్మీ నరసింహారెడ్డి గారు బీఆర్ఎస్ నుంచి, అదేవిధంగా పల్నాటి వెంకటరెడ్డి గారు బీజేపీ నుంచి జాయిన్ అయ్యారు. ముందుగా హనుమంత్ గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. సో మొత్తం మీద మీది కొన్నేళ్ల ఫలితం, దాదాపు ఇప్పుడు ఆశించిన మేర ఫలితాలు వచ్చినట్టు కనిపిస్తోంది. నిన్న మీరు సీఎం రేవంత్ రెడ్డితో సమావేశమైన పరిస్థితి. సో సీఎం రేవంత్ రెడ్డి మీకు ఎటువంటి హామీ ఇచ్చారు, మీకు ఎటువంటి భరోసా కల్పించారు? ముందుగా జీ తెలుగు న్యూస్ ప్రేక్షకులకు, అదేవిధంగా యాజమాన్యానికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మిత్రులందరూ కూడా గుడ్ మార్నింగ్ తెలియజేస్తూ, ఏదైతే నిన్న ముఖ్యమంత్రి గారు అన్ని యూనియన్ల ప్రతినిధులతోటి ఒక యూనియన్కి 5 మంది చొప్పున అక్కడ అందరిని కూడా పిలిపించి, ఏదైతే మేము 3 రోజులు సమ్మె చేసిన సందర్భంగా మా యొక్క సమస్యలు ఏవైతున్నాయో ప్రధానమైనవి ఆర్టీసీని విలీనం, ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయటం, అదేవిధంగా యూనియన్లను అనుమతించడం, మరి మాకు వేతన సవరణ ఒక 2021 ఒక 11% ఫిట్మెంట్ ఇవ్వడం, అదేవిధంగా ఎంబడే మరి అధికారులకు కూడా మేము 3 రోజులు సమ్మె చేసినటువంటి రోజులకు వేతనం ఇవ్వాలని ఆదేశాలు ఇవ్వడం, యూనియన్లు కూడా ఇక నుంచి యూనియన్ నాయకులు అందరూ వస్తారు, అన్ని డిపోలలో కూడా అందరితో మాట్లాడి ఎక్కడెక్కడ ఉన్న సమస్యలను పరిష్కరించాలి. ఆర్ఎం స్థాయిలో, ఈడీల స్థాయిలో, ఎండీ స్థాయిలో, అదేవిధంగా రవాణా శాఖ మంత్రి గారు కూడా 3 నెలలకు ఒకసారి, మరి అవసరం ఉంటే 6 నెలలకు ఒకసారి నాతోటి కూడా మాట్లాడండి అని స్పష్టంగా ఏ ముఖ్యమంత్రి కూడా ఈ గతంలో ఈ విధంగా చేయలే. ఎందుకంటే ఇదే డిమాండ్ 2017లో మా యొక్క యూనియన్ తెలంగాణ జాతీయ మజ్దూర్ యూనియన్ ఆవిర్భావమైంది. ఆవిర్భావం అయిన సందర్భంగా ఈ ప్రభుత్వంలో విలీనం కావాలని ఒక యూనియన్ ఏర్పాటు చేసి 2019లో రాష్ట్ర వ్యాప్తంగా 97 డిపోలు తిరిగినాం. అప్పుడు 2019లో 97 డిపోలు తిరుగుతూ ప్రభుత్వంలో విలీనం చేయాలి ప్రధానంగా అనే డిమాండ్ తోటే ఒక కార్మిక చైతన్య యాత్ర అని చేసి చేయడం జరిగింది. అయితే అప్పుడు చేసిన సందర్భంగా సమ్మె నోటీసు కూడా అప్పుడు మేమే ఇచ్చినాం. ఫస్ట్ తెలంగాణ జాతీయ మజ్దూర్ ఆధ్వర్యంలో మేమే సమ్మె నోటీస్ ఇచ్చాం. తర్వాత అన్ని సంఘాలు సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది. ఆ యొక్క సమ్మె సుమారు 55 రోజులు జరిగింది. 55 రోజుల్లో కూడా ఈ ప్రధానమైన డిమాండ్ ఏదైతుందో ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయాలనే డిమాండ్ 38 మంది చనిపోయారు. అప్పుడు కేసీఆర్ మిమ్మల్ని డిస్మిస్ చేస్తున్నా, మీరు డ్యూటీ జాయిన్ అవుతారా కారని నియంత పాలనగా కొనసాగించింది. ఎవరు కూడా భయపడలే, గట్టిగా అందరూ కూడా స్ట్రైక్ లో పాల్గొన్నారు. యూనియన్ కూడా తొలగించే పరిస్థితి ఉంది. అప్పుడు ముఖ్యమంత్రి అప్పుడే కావాలని, అప్పుడు అశ్వత్థామరెడ్డి అప్పుడు జేఏసీ చైర్మన్ ఉండే ఏం చేసిండే, కొద్దిగా రాజకీయంగా ఎక్కువ ఉపయోగించుకొని అవి మాట్లాడేసరికి వాళ్ళిద్దరికి బాగా పెరిగిపోయి మొత్తం కూడా యూనియన్ కూడా రద్దు చేయడం జరిగింది. అశ్వత్థామరెడ్డి కూడా ఈ ప్రభుత్వంలో విలీన డిమాండ్ ఏదైతుందో మధ్యలో వదిలేసింది. అంటే అప్పుడు ఏమన్నారంటే ప్రభుత్వంలో విలీనం తప్ప వేరే సమస్యలు పరిష్కరిస్తామన్నారు. తీరా ఆ డిమాండ్ కూడా వీళ్ళు వదులుకున్న తర్వాత కూడా ఏ డిమాండ్ కూడా పరిష్కరించకపోగా యూనియన్ అనేది మొత్తం రద్దు చేయడం జరిగింది. అంటే ఆ రోజు ముఖ్యమంత్రి, నేను అప్పుడు గతంలో చాలాసార్లు మేము 2017లో వచ్చినప్పటి నుంచి మేము ప్రతిదీ కూడా ఏది ఎజెండాలు, మా స్ట్రైక్ నోటీసు, ప్రభుత్వంలో విలీనం చేయాలని మేమైతే స్థాపించినప్పటి నుంచి కూడా మేము అన్ని ప్రోగ్రామ్స్ చేయడం జరిగింది. అంటే ఈ విధంగా అన్ని చేసి ఎంత పెద్ద ఎత్తున చేసినప్పుడు కూడా ఇప్పుడు మా 2017 ఇప్పుడు కూడా కాదు, మేము అప్పుడు పాంప్లెట్ మేము ఉన్నాయి కాబట్టి అప్పుడు చేసినటువంటి కానీ అన్ని ప్రభుత్వంలో విలీనం చేయాలని ఎంత గట్టిగా ఉన్నామో ప్రతి మంత్ వైజ్ ఒక. కానీ అప్పుడు ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం హామీ ఇచ్చింది కదా, మీకు ఖచ్చితంగా విలీనం చేస్తామని చెప్పింది కదా. ఇప్పుడు ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాలు చేసింది, అన్ని హామీలు ఇచ్చింది. చాలా ముఖ్యమంత్రి అప్పుడు కేసీఆర్ ఎట్లా చెప్తుందంటే ఇప్పుడే చేస్తున్నా అని చెప్పేవారు, కానీ ఏ సమస్య పరిష్కరించలేదు.
10 సంవత్సరాలు ఆర్టీసీలో ఒక రిక్రూట్మెంట్ చెప్పట్లేదు, ఉన్న ఉద్యోగులు తక్కువ చేశారు. అప్పుడు మేమే ఇంకా అరే తెలంగాణ వస్తే కేసీఆర్ వస్తుందేమో చాలా మంచిగా అవుతుందేమో బాగా చేసాం. కానీ మేము ఎంత చేసినా కూడా అంత తొక్కే ప్రయత్నం చేసింది తప్ప ఆర్టీసీ ఉద్యోగులకి ఏం చేయలేదు. ఇప్పుడు నిన్న ప్రజాపాలన నిజంగా కూడా రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆర్టీసీలో ప్రభుత్వంలో విలీనం ఎంత అసలు మేము మేనిఫెస్టో పెట్టినాం, మా బాధ్యత మేము చేస్తాం, మేము మీకు అందుబాటులో ఉంటాం, మీకు ఏ సమస్య ఉన్నా చెప్పండి అని ఏ ముఖ్యమంత్రి ఈ విధంగా చెప్పలే. ఈ రోజు నిన్న చాలా సంతోషం, మేడే సందర్భంగా ముఖ్యమంత్రి గారికి కూడా మేడే సందర్భంగా ఈ ముఖ్యమంత్రి గారిని కూడా ఏదైతే సమ్మె జరిగిన 3 రోజులు ఎంబడే నేను జైపాల్ రెడ్డి వాళ్ళ పిఏ గారితో మాట్లాడి ఎంబడే అపాయింట్మెంట్ మాకు ధన్యవాదాలు చెప్పే కార్యక్రమం ఇవ్వండి అని అడగడం, మళ్ళీ మొన్న 2 రోజుల క్రితం కూడా మళ్ళీ నేనే అడగడం, మళ్ళీ ఎంబడే అన్ని యూనియన్లతో చెప్తానే రవాణా శాఖ మంత్రి గారు మాట్లాడడం. సో ఈ విధంగా బట్టి విక్రమార్క గారి దగ్గరికి వెళ్తే కూడా సీఎం గారితో అందరూ సమావేశపరిచి చేస్తా అని చెప్పింది. అయితే ఇన్ని చేసి ఇప్పుడు ఈరోజు ఆర్టీసీలో ఉన్నటువంటి ఉద్యోగులందరూ కూడా ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు చేస్తూ రుణపడి ఉంటామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అయితే గతంలో కూడా నేను జేఏసీ చైర్మన్ ఉన్నా. ఏదైతే 2019లో అశ్వత్థామరెడ్డి, విఎస్ రావు, రాజిరెడ్డి ఒక జేఏసీ చైర్మన్, నేను అప్పుడు జేఏసీ చైర్మన్. అంటే మేము 10 యూనియన్ల జేఏసీ చైర్మన్ గా నేను పనిచేయడం జరిగింది. అయితే 2019లో చేసిన సమ్మెలో అసలు కేసీఆర్ ఎట్లా అంటే ఇక ఎవరు చెప్తే వినే ప్రసక్తి లేదు, ఇక నేను చెప్పేదే వినాలనే ఉద్దేశంతో ఆ రోజు చేసిండు. ఈరోజు నిన్న ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ అసలు ఇంత పాలన అంటే ప్రజాపాలనకు నిదర్శనం కాంగ్రెస్ పార్టీ అనేది స్పష్టంగా మనకు తెలుస్తూ ఉన్నది. నిన్న రవాణా శాఖ మంత్రి గారు, మరి వేం నరేందర్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు, మాట ఆర్టీసీ ఎండీ గారు, ఈడీలు అందరూ కూడా అక్కడ ఉన్నారు. స్పష్టంగా వాళ్ళు ఏదైతే చెప్పాలనుకుంటారో ముఖ్యమంత్రి గారు చెప్పాల్సింది చెప్పేసారు. యూనియన్ అనుమతి చేయడం అనేది ముఖ్యమంత్రి నిన్న ఇంకొక స్పష్టంగా ఏం చెప్పాడంటే, మీరు ప్రభుత్వంలో విలీనము మీకు అదే కావాలన్నా లేకపోతే యూనియన్ ఎన్నికలు కావాలన్నా, మీ రెండిట్లో ఏదో మీ యూనియన్లు అందరూ కలిసి మీరు చెప్పండి, నిర్ణయించండి అని చెప్పినాం. మేము స్పష్టంగా చెప్పినాం. 2017 నుంచే మేము అడిగినాము ప్రభుత్వంలో విలీనం కావాలి. ఈరోజు మొన్న 3 రోజులు సమ్మె జరిగిందంటే కేవలము ఆ ప్రభుత్వంలో విలీనం చేయాలనే డిమాండ్ తోటి ఏ యూనియన్లు లేకున్నా, అంటే యూనియన్ల అనుమతి లేకున్నా అంత గట్టిగా వాళ్ళ ఆకాంక్ష ఏదైతుందో ప్రభుత్వంలో విలీనమో ఆ ఉద్దేశంతో సమ్మెలో పాల్గొన్నారు. సమ్మెలో పాల్గొన్నదాన్ని ఇప్పుడు ఈ రోజు ముఖ్యమంత్రి గారు గుర్తించారు కాబట్టి మీకు విలీనం కావాలన్నా లేకపోతే మీకు యూనియన్లు కావాలనేది స్పష్టంగా చెప్పారు. ఏదైతే ఫిట్మెంట్ ఉందో 11% ఇచ్చింది 2021 వేతన సవరణ. ఆ ఫిట్మెంట్ మాత్రం నేను అమలు చేస్తున్నా, మీరు ఇది చెప్పండి అని చెప్పినాం. మేము కూడా తెలంగాణ జాతీయ మజూరీ ఆధ్వర్యంలో మా తరఫు నుంచి కూడా ముఖ్యమంత్రి గారికి కూడా తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు ఎండీ గారు కూడా లెటర్ ఇవ్వమన్నారు, ఎండీ గారికి ఇస్తాం, అదేదో ప్రభుత్వానికి కూడా తెలియజేస్తాం. ప్రభుత్వంలో విలీనం చేయాలనేది ప్రధాన డిమాండ్. యూనియన్ ప్రభుత్వంలో ఎట్లయినా ఉన్నాయి, అట్లే ఇంట్లో ఉంటాయి. ఇదంటే ఎన్నికలు ఉండాలి, మళ్ళీ సపరేట్ చేయాలి. ఒకవేళ ఆర్టీసీలో యూనియన్లో ఎన్నికలు జరిగినాయి అనుకో, ఇంకా 2 ఏళ్ళు ప్రభుత్వంలో విలీనం అయ్యేటువంటిది లేట్ అవుతుంది. అటువంటిది వద్దు. ఈ రోజు జూన్ 2వ తేదీ తెలంగాణ గత ప్రభుత్వంలో రద్దు చేసినటువంటి యూనియన్లను ఇప్పుడు మళ్ళీ మీరు తిరిగి కొనసాగిస్తారా? కొనసాగిస్తాం. ఆల్రెడీ ఆదేశాలు నిన్ననే చెప్పేసి అన్ని డిపోలలో ఏ యూనియన్ వచ్చినా అన్ని యూనియన్లతోటి మీరు మాట్లాడండి, అలా సమస్యలు పరిష్కరించాలని డైరెక్ట్ మా ముందరనే ఎండీ గారికి నేను ఆదేశిస్తున్నానని చెప్పడం జరిగింది. అంటే ఇంత స్పష్టంగా చెప్పినటువంటి ముఖ్యమంత్రి మేము ఎవరు చూడలే. అసలు అక్కడ ఉన్న వాళ్ళు అంత హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇది ఈ రోజు మేము తెలంగాణ జాతీయ మజూరు మేము ప్రభుత్వంలో విలీనమే చేయండి ఫస్ట్. ఆ యూనియన్లు లేకున్నా సరే మాకు కావాల్సింది కార్మికుల శ్రేయస్సు, కార్మికులు మంచిగా ఉండాలి అనేది మేము అనుకున్నాం. అంటే ప్రభుత్వంలో విలీనం అయితే ఏం జరుగుతుందంటే ఆత్మ గౌరవం, అసలు కొన్ని కోట్లు ఇచ్చినా దొరకదు గౌరవం. సో మాకు కావాల్సింది ప్రభుత్వంలో విలీనం అయితే మా ఆర్టీసీ కార్మికులకు అందరూ ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తింపు వచ్చిన తర్వాత సమాజంలో ఒక గుర్తింపు, అరే ఒక గౌరవం. అరే ఇప్పుడు ఆర్టీసీ వాళ్ళు అంతకుముందు ఉన్నటువంటి పరిస్థితులు ఆర్టీసీ వాళ్ళు ఎప్పుడు డ్యూటీ పోతారా, ఎప్పుడు సస్పెండ్ చేస్తారా, ఎప్పుడు ఏమవుతుందా అనేటువంటి ఆలోచన ఉండే. ఈ రోజు ప్రభుత్వంలో విలీనమైన అనుకో ఉద్యోగ భద్రత, అసలు అన్నిటికంటే ముందు ఉద్యోగ భద్రత అనేది వచ్చేస్తుంది. ఇప్పుడు నీతిగా నిజాయితీవంతంగా ఆర్టీసీ ఉద్యోగులు పనిచేస్తారు. ఎక్కడ కూడా ₹1 కరప్ట్ చేయరు. ఎవరో ఒకరు ఎక్కడైనా ఒకరిద్దరు చేయొచ్చు, అది వేరు. కానీ ఎక్కడ కూడా 99% కాదు కదా, ఇప్పుడు 100%, 100% ఆ నీతిగా నిజాయితీగా డ్యూటీ చేస్తున్నారు. అంటే ఇప్పుడు ఆత్మాభిమానము, ఆత్మ గౌరవం అనేది అప్పుడు తెలంగాణ వచ్చినప్పుడు అప్పుడు ఎట్లా కేసీఆర్ ఫీల్ అయ్యిండో, ప్రజలు ఎట్లా ఫీల్ అయ్యిండ్రో, ఇప్పుడు ఆర్టీసీ ఉద్యోగులు ప్రభుత్వంలో విలీనం అయితే మాకు కూడా ఆత్మగౌరవం ఇప్పుడు వచ్చేసింది, స్వాతంత్రం ఇప్పుడు వచ్చింది, యూనియన్లో అప్పుడు తీసేసిండు, ఇప్పుడు ఇచ్చిండు అనేటువంటి గౌరవం అనేది రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని అందరు గుండెల్లో పెట్టుకొని
ఉంచుకుంటారు. ఎందుకంటే Okay. ఇన్ని సంవత్సరాలు పోరాటం చేసిన ఫలితం ఈరోజు దక్కబోతా ఉంది. సో ఎంత ఆనందం ఉందంటే చాలా ఆనందం ఉంది మాకు. ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు ఈ యొక్క సమస్యను పరిష్కరించినందువల్ల ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా ఆర్టీసీ ఉద్యోగులు కూడా ఈ రోజు పోరాటంలోకి 3 రోజులు ఏదైతే సమ్మె చేసినో ఆ పోరాటంలోకి వచ్చిన సందర్భంగా వారు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. మీ ఈ విజయం అంతా కూడా ఆర్టీసీ ఉద్యోగులదే. ఎందుకంటే ఆర్టీసీ కార్మికులందరూ, నేను ఆర్టీసీ ఉద్యోగులను ఎప్పటి నుంచి 2017 నుంచి అడుగుతా ఉన్నా. అప్పుడు కేసీఆర్ మేము ఆర్టీసీ ఉద్యోగులు అయిపోయారు, మీరు ఇక ఇప్పటి నుంచి కార్మికులను విలువమని ఒక లెటర్ ఇచ్చిండు 2019 సమ్మె తర్వాత. అంటే ఏదో నేను ప్రభుత్వాన్ని విలీనం చేయను కానీ ప్రభుత్వ ఉద్యోగులు అంటే ఇప్పటి నుంచి కార్మికులు అనమని ఒక లెటర్ ఇచ్చిండు. అట్లా చేసిండు. అంటే ఎంత మోసం చేసిండు కేసీఆర్ అనేది ఒకటి చూపెట్టి ఒకటి చెప్పిన రకం చాలా రకాలు చేసిండు. అట్లా విధంగా చేసిండు. ఓకే, కాంగ్రెస్ నుంచి కత్తి వెంకటస్వామి గారు జాయిన్ అయ్యారు. వెంకటస్వామి గారు, నేను మళ్ళీ మీతో మాట్లాడతాను. ఒకసారి మీ దగ్గరకు వచ్చే కంటే ముందు ఒకసారి లక్ష్మీ నరసింహారెడ్డి గారి దగ్గరికి వెళ్దాం. లక్ష్మీ నరసింహారెడ్డి గారు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. మొత్తం మీద మీ ప్రభుత్వంలో అమలు కానటువంటి హామీలు ఇప్పుడు ఈ ప్రభుత్వం చేస్తుంది. ఖచ్చితంగా మీరు రేవంత్ రెడ్డికి రుణపడి ఉంటామని చెప్పేసి ఆర్టీసీ చెప్తోంది. అసలు ఆర్టీసీ ఒక్క డ్రైవర్ని మేము తొలగించాము, 3 రోజులు సమ్మె చేసినటువంటి వాటికి మొత్తం జీతాలు చెల్లిస్తాము, అదేవిధంగా సమ్మె టైంలో పెట్టిన కేసులను ఎత్తివేస్తామని చెప్పారు. బకాయిలన్నీ గత ప్రభుత్వంలో ఉన్నాయని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిన పరిస్థితి, మీరేం చెప్తారు? ముందుగా ప్యానెల్లో పాల్గొన్నటువంటి వెంకటరెడ్డి అన్న గారికి, అదేవిధంగా హనుమంత్ అన్న గారికి, అదేవిధంగా వెంకటస్వామి అన్న గారికి, మీకు జీటీవీ ప్రేక్షకులకు నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు మన హనుమంత్ అన్న గారు మాట్లాడినటువంటి పరిస్థితి చూస్తా ఉంటే ప్రభుత్వం ముందు ఏ విధంగా మాట్లాడాలో అంటే నిజం మాట్లాడేటువంటి పరిస్థితులలో వారు లేరు. నేను ఎందుకు చెప్తున్నానంటే కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమం ప్రారంభించినప్పటి నుంచి దాదాపు మరి 14 సంవత్సరాలు తెలంగాణ ఉద్యమం చేస్తే ఆ 14 సంవత్సరాలు తెలంగాణ ఉద్యమంలో భాగస్వాములైనటువంటి ఆర్టీసీ కార్మికులు ఎంతో కష్టపడ్డారు. ఈ తెలంగాణ సాధనలో ప్రధాన భూమిక పోషించారు అని చెప్పి 2015 సంవత్సరంలో ఆర్టీసీ కార్మికులకు 44% ఫిట్మెంట్ తో మరి జీతాలు పెంచినటువంటి మాట వాస్తవం కాదా? ఒకసారి హనుమంత్ గారు గుర్తు చేసుకోవాలి. అదే విధంగా మరి ఆర్టీసీ ఇబ్బందులలో ఉన్నది. మరి ఇబ్బందులలో ఉన్నటువంటి ఆర్టీసీని ఆర్థికంగా ఆదుకొని మరి లాభాల బాటలోకి తీసుకుపోవాలని చెప్పి ప్రతి సంవత్సరం బడ్జెట్ లో ప్రత్యేకమైనటువంటి నిధులు కేటాయించి, అంటే దాదాపు ఒక 1500 కోట్ల రూపాయలు కేటాయించి ఆర్టీసీని మరి లాభాల బాటలోకి తీసుకుపోయినటువంటి పరిస్థితి మనందరం కూడా చూసినాం. అదేవిధంగా 2019 సంవత్సరంలో మరి ఏదైతే సమ్మె చేసినప్పుడు దాదాపు ఒక 52 రోజులు సమ్మె చేస్తే 55 రోజులు సమ్మె చేస్తే 55 రోజులకు కూడా దాదాపు 250 కోట్ల రూపాయలు ప్రభుత్వం పైన భారం పడ్డా గానీ జీతాలు మొత్తం కూడా ఆ రోజు చెల్లించినటువంటి పరిస్థితి. అదే విధంగా 58 సంవత్సరాలు ఉండే వయోపరిమితి, 58 సంవత్సరాలు ఉంటే మరి 58 నుంచి 60కి, 60 నుంచి 61కి పెంచి 3 సంవత్సరాల కాల వ్యవధిని పెంచినటువంటి ఘనత కూడా కేసీఆర్ గారిది. అదేవిధంగా 60 ఉంది అన్న ప్రభుత్వం అయితే 61 అవుతుంది, 60 ఉంది అంటే 2 ఇయర్స్ పెంచారు. అక్కడ ఆంధ్రలో 61 ఉంది. నేను అదే చెప్తున్నా. అదే విధంగా ఏదైతే మరి సమ్మె కాలంలో నో వర్క్ నో పే ఉన్నా గానీ లేదు, వాళ్ళు ఇబ్బంది పడతారు, వాళ్ళ కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి ఉంటుందని 250 కోట్ల అదనపు భారాన్ని భరించి వాళ్ళకి సమ్మె కాలంలో జీతాలు కూడా మొత్తం చెల్లించడం జరిగింది. ఆర్టీసీ కార్మికులను కేసీఆర్ గర్వలేదు, ఆర్టీసీ కార్మికులను పట్టించుకోలేదు అని చెప్తున్నారు. ఆర్టీసీ కార్మికులతో ప్రతి డిపోకు అంటే దాదాపు ఒక 5 చొప్పున ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని కూడా ప్రగతి భవన్ లో ఏర్పాటు చేసి కేసీఆర్ గారు మరి వాళ్ళందరి యొక్క బాధలను కష్టాలను పరిశీలించినటువంటి పరిస్థితి మరి మీ హనుమంత్ అన్న మర్చిపోయినట్టుంది. అదే విధంగా మరి వీళ్ళ దశాబ్దాల నుంచి వీళ్ళ కలగా మిగిలినటువంటి ఏదైతే ఆర్టీసీ విలీనం గానీ అదే విధంగా ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలన్నటువంటి విషయాన్ని సహేతుకమే, ఇది నిజమే, ఇది వీళ్ళ యొక్క చట్టబద్ధమైనటువంటి హక్కు, వీళ్ళు కోరుతున్నటువంటి కోరిక న్యాయమైనదని చెప్పి 2023లో మరి అబ్జర్ప్షన్ ఆఫ్ ఎంప్లాయీస్ ఇంటూ గవర్నమెంట్ సర్వీస్ బిల్ యాక్ట్ 2023ని ఇంట్రడ్యూస్ చేసి మరి కేబినెట్ లో ఆమోదం తెలిపి అదేవిధంగా అసెంబ్లీలో
ఆమోదం తెలిపి గవర్నర్ గారి దగ్గరికి కూడా పంపినటువంటి మాట వాస్తవం కాదా? కేవలం వీళ్లకు అపాయింట్మెంట్, డేట్ ఆఫ్ అపాయింట్మెంట్ ఒకటే పెండింగ్ లో ఉండే, ఆ డేట్ ఆఫ్ అపాయింట్మెంట్ ఇచ్చే వరకే ఎలక్షన్ కోడ్ వచ్చింది. తర్వాత ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినటువంటి పరిస్థితి మనందరం కూడా చూసినాం. ఇవాళ నేనేమంటున్నానంటే, ఆ రోజు 43,000 44,000 మంది కార్మికులు సమ్మె చేస్తే తెలంగాణలో ఉన్నటువంటి లక్షలాది మంది ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. మరి వీళ్ళందరూ కూడా ఎందుకోసం చేస్తున్నారని కూలంకుషంగా పరిశీలించి ఖచ్చితంగా ఈ ఆర్టీసీని విలీనం చేయాలి, అదేవిధంగా ఈ ఉద్యోగస్తులను ప్రభుత్వ ఉద్యోగస్తులుగా గుర్తించాలనేటువంటి ఒక గొప్ప నిర్ణయం తీసుకుంటే, మరి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు ఎన్నో హామీలు చెప్పింది. వీళ్ళకి హామీలు చెప్పి మేము అధికారంలోకి వచ్చిన వెంటనే మిమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తామని చెప్పడం జరిగింది. ఇవాళ 29 నెలలు అవుతుంది. అంటే 99% పూర్తయినటువంటి ఏదైతే విలీన ప్రక్రియ కానివ్వండి, అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగుల గుర్తింపు ప్రక్రియను వీళ్ళు డేట్ ఆఫ్ అపాయింట్మెంట్ ఎందుకు ఇవ్వడం లేదు అనేది నేను మీ ద్వారా అడుగుతా ఉన్నాను. అదేవిధంగా ఇవాళ మహాలక్ష్మి పథకం పెట్టిరు. మహాలక్ష్మి పథకం తోటి ఆర్టీసీలో 69% ఆక్యుపెన్సీ నుండి 98% ఆక్యుపెన్సీ రేషియో అనేది పెరిగింది బస్సులలో. ఇలా లక్షల మంది మహిళలు బస్సులలో ప్రయాణం చేస్తా ఉన్నారు. మేము మహాలక్ష్మి పథకానికి బీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకం కాదు. మేమేమంటున్నామంటే, మీరు మహాలక్ష్మి పథకం తీసుకొచ్చిన తర్వాత ప్రభుత్వానికి ప్రతి నెల 400 కోట్ల రూపాయలు మీరు చెల్లించాల్సినటువంటి పరిస్థితి ఉంది. మరి 400 కోట్లు ఉంటే ఇవాళ మీరు ఎంత చెల్లిస్తున్నారండి? సంవత్సరానికి వీళ్ళు చెల్లించక ఆ భారాన్ని ఆర్టీసీ పైన మోపి వాళ్ళను ఇబ్బంది పెడుతున్నటువంటి మాట వాస్తవం కాదా? 2024-2025 సంవత్సరానికి, ఆర్థిక సంవత్సరానికి 7,700 కోట్ల రూపాయలు ఆర్టీసీ ఈ ప్రభుత్వాన్ని అడిగితే, బడ్జెట్ లో అడిగితే వీళ్ళు ఇచ్చింది ఎంత అండి? కేవలం ఒక 3,000 కోట్ల రూపాయలు ఇచ్చారు. అది కూడా మహాలక్ష్మి పథకం కింద వీళ్ళు చెల్లించాల్సినటువంటి మొత్తాన్ని ఇచ్చారు. 2025-26 సంవత్సరానికి 5,500 కోట్లు ఆర్టీసీ అడిగితే ఈ ప్రభుత్వం ఇచ్చింది 3,000 కోట్లు ఇచ్చింది. మరి దాదాపు ఒక 2,500 కోట్ల రూపాయల భారాన్ని మరి ఎవరు మోస్తారు అని చెప్పి మీ ద్వారా అడుగుతా ఉన్నాను. అదే విధంగా నరసింహారెడ్డి ఒక్క నిమిషం నేనేం అంటలేరు. మీకు ఏదైతే చెప్పినో దానికి కొద్దిగా మీకు చెప్పేస్తా, అట్లా అంతే. మీరు నోట్ చేసుకోండి, మీరు ఇంటరప్ట్ చేయదు. నేనేమంటున్నానంటే, ఇవాళ నేనేమంటున్నానంటే, ఆర్టీసీ కార్మికులను పెంచకుండా, అదే విధంగా బస్సులను పెంచకుండా, బస్సుల యొక్క సామర్థ్యత పెంచకుండా, మీరు ఉన్న బస్సులనే వాడుకుంటా ఇవాళ ఎంతో ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితి, కార్మికులను అంటే డబుల్ డ్యూటీలు చేపిస్తూ కార్మికుల యొక్క కష్టాన్ని పీల్చుతున్నటువంటి పరిస్థితి ఈరోజు స్పష్టంగా కనిపిస్తా ఉన్నది. నేనేమంటున్నానంటే, ఈరోజు వీళ్ళు గొప్పలు చెప్పుకోవడం కాదు. ఎవరైతే ఉద్యోగస్తులు రిటైర్మెంట్ అయ్యారో వాళ్ళకు సంబంధించినటువంటి పిఎఫ్లు కానివ్వండి, అదే విధంగా కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ ద్వారా వీళ్ళకి వచ్చే బెనిఫిట్స్ కానివ్వండి, అదే విధంగా SRBS నిధులు కానివ్వండి, ఇవన్నీ ఇవ్వకుండా వాళ్ళను ఈ ఆఫీసుల చుట్టూ, కార్యాలయాల చుట్టూ తిప్పడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి ప్రభుత్వాన్ని నేను అడుగుతా ఉన్నాను. ఇవాళ మొన్న చూస్తే 3 రోజుల సమ్మె చేస్తే, మరి 3 రోజులలో ఏదైతే వరంగల్ నర్సంపేటలో శంకర్ గౌడ్ కానివ్వండి, అదే విధంగా నల్గొండలో వెంకన్న కానివ్వండి, అదే విధంగా ఖమ్మంలో లింగారెడ్డి కానివ్వండి, ఇట్లాంటి ఈ కార్మికులు ఆత్మహత్యకు చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే మరి శంకర్ గౌడ్ గారు ప్రాణాలు కోల్పోవడం జరిగింది. మరి ఆ కుటుంబానికి ఈ ప్రభుత్వం కేవలం 10 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ప్రకటించి చేతులు దులుపుకున్నటువంటి పరిస్థితి. మేము డిమాండ్ చేశాం, ఆ రోజు డిమాండ్ చేశాం, శంకర్ గౌడ్ కుటుంబానికి 1 కోటి రూపాయలు ఇవ్వాలి, వాళ్ళ ఇంట్లో ఉద్యోగం ఇవ్వాలి, వాళ్ళకు ఒక ఇల్లు ఇవ్వాలని చెప్పి కూడా మేము కోరడం జరిగింది. నేను ఇంకొక ముఖ్య విషయం నేను ఏం చెప్తున్నానంటే, 2020 సంవత్సరంలో కరోనా తోటి ప్రపంచం అంతా అతలాకుతలం అయిపోతా ఉంటే, మరి ఆ సంవత్సరము కార్మికులకు ఎంత కష్టంగా ఉన్నా, ఆర్థికంగా ఎంత ఇబ్బంది ఉన్నా కార్మికులు ఇబ్బంది పడొద్దు, ఈ కార్మికులను మనం ఆదుకోవాలని చెప్పి మరి కేసీఆర్ గారు దాదాపు 3,000 కోట్ల రూపాయల ఆర్థికంగా వాళ్ళకు సహాయం చేసినటువంటి మాట వాస్తవం కాదా అని చెప్పి నేను కేవలం ఏంటంటే ఫిట్మెంట్ ఇవ్వకుండా, అదే విధంగా ప్రభుత్వ ఉద్యోగులకు 5 డిఏలు పెండింగ్ ఉంటే డిఏలు ఇవ్వకుండా కేవలము వాళ్ళను భయభ్రాంతులకు గురి చేస్తూ అన్న ఒక్క నిమిషమే. అయితే మీరు ఏదైతే చెప్పినో వాస్తవంగా ఒక్క నిమిషం అన్న
ఇప్పుడు నేనైతే ఏమంటున్నానంటే హనుమంత్ అన్న గారు నేను ఒకటి కోరుతా ఉన్నాను. ఇవాళ మీరు ఏదైతే ప్రభుత్వం తరఫున మాట్లాడుతున్నారో, మీరు 100 రోజులలో వీళ్ళు 6 గ్యారెంటీలు ఇస్తామని చెప్పి అమలు చేస్తామని చెప్పి ఇవాళ దాదాపు 860 రోజులు అయితా ఉన్నది. మీది కూడా అంటే ఇవాళ మీరు ఇస్తారు అని చెప్పి మాకు హామీ ఇచ్చిరని చెప్పి చెప్తా ఉన్నారు కదా, మీ హామీ కూడా ఈ 6 గ్యారెంటీలకు తోడైతుందని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. అయితే దీంట్లో అన్నా మీరేదైతే చెప్పిర్రో నిజంగా కూడా అప్పుడు కేసీఆర్ ప్రభుత్వం చేసింటే కేసీఆర్ కే జైలు కొడతారు. అప్పుడు నేను బీఆర్ఎస్ లోనే ఉన్నా. బీఆర్ఎస్ లో ఉన్న తెలంగాణ ఉద్యమంలో పెద్ద ఎత్తున పనిచేసిన సగజన ఉద్యమంలో కూడా అప్పుడు ఉన్న ఎన్ఏఎం మహమూద్ నాగేశ్వరరావును పక్కకు పెట్టి ఒక యూనియన్ పెట్టినప్పుడు నేను అశ్వత్థామరెడ్డి థామస్ రెడ్డి ఈ ముగ్గురం కలిపి ఒక ఆర్టీసీలో ఒక యూనియన్ తీసుకొచ్చి పెద్ద ఎత్తున చేసినాం. చేసిన తర్వాత కూడా మాకు ఎక్కడ కూడా గుర్తింపు ఇవ్వలేదు. తెలంగాణ ఏదైతే వచ్చిందో ఆత్మగౌరవం అనేది అది మాకు ఎక్కడ కూడా దక్కలేదు. మీరు ఏదైతే స్ట్రైక్ లో జీతాలు ఇచ్చిందన్నారా, 3 ఏళ్ల తర్వాత ఎన్నోసార్లు అడగంగా 3 ఏళ్ల తర్వాత మాకు ఇచ్చిర్రు. తెలంగాణ ఇంక్రిమెంట్ కూడా దానికి డిఏ లేకుండా ఖాళీ ఇంక్రిమెంట్ అప్పుడు ఎంత ఉంటే అంతే ఇచ్చిర్రు. ఈ విధంగా చేసిర్రు. కానీ వాస్తవంగా అప్పుడు నేను 2017లో యూనియన్ పెట్టినాక 2019లో సమ్మె అయింది. సమ్మె తర్వాత నన్ను ఏం చేశారంటే రవాణా శాఖ మంత్రి అప్పుడు ఉన్నటువంటి మహేందర్ రెడ్డి గారు నేను యూనియన్ పెట్టిన ఆయన ప్రభుత్వంలో విలీనం కావాలంటుండని చెప్పేసి నన్ను ఎండి గారితో 1.5 ఇయర్ లీవ్ శాంక్షన్ చేసుకుంటే రద్దు చేయించారు. ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ లెటర్ రాసిన డైరెక్ట్ గవర్నమెంట్ కి యాంటీగా పనిచేస్తుండే నేను తీసేయండి అని అప్పుడు ఉన్నటువంటి అశ్వత్థామరెడ్డి కొంతమంది కావాలని నా మీద కుట్ర చేసి సస్పెండ్ చేసి రిమూవ్ చేసిరు. రిమూవ్ చేసి కూడా నేను ఎక్కడ కూడా భయపడలేదు. అంటే అన్న నేను ఎంత విక్టిమైజ్ చేశాను ఆర్టీసీలో అన్న ఒక్క నిమిషమే. కరోనా లాంటి టైంలో ఆర్థిక పరిస్థితి ఎంత ఇబ్బంది ఉన్నా గానీ మీకు చెల్లింపులు అంటే ఏమైందంటే ఆ రోజు ఎంత ఇబ్బంది పెట్టింది అనేది మీకు చెప్తా ఉన్నాను. మీకు మేము ఆర్టీసీలము కేసీఆర్ అంతా అండదండగా ఉండి పనిచేసినప్పుడు కూడా మాకు ఎంత ఇబ్బంది పెట్టిందనే చెప్తున్నా. అయితే ఇబ్బంది పెట్టడమే కాకుండా ఇప్పుడు ఏమైపోయింది, ఇప్పుడు మళ్ళీ నేనేం చేసా అంటే నేను ఒక్కటే 1 మినిట్ లా ఒక్కటే నిమిషం. ఇప్పుడు నేనేం చేసినా ఉద్యోగం పోయినాక ఏం చేసినా కాంగ్రెస్ పార్టీలో జిల్లా ప్రధాన కార్యదర్శిగా వికారాబాద్ జిల్లాలో 7 ఏళ్లు పనిచేసిన. ఇప్పుడు 7 ఏళ్లు మొన్న 4 నెలల క్రితం కోర్టు ద్వారా నేను మళ్ళీ ఉద్యోగం తీసుకున్నా. ఉద్యోగంలో జాయిన్ అయినా. ఇప్పుడు మళ్ళీ ఏదైతే ప్రభుత్వంలో విలీనం ఏదైతే డిమాండ్ ఉందో అన్నా మీరు కాంగ్రెస్ పార్టీ పూల పడవ అని ఎక్కిర్రానా, అది మునిగిపోయే పడవ అని చెప్పి ఇంకా మీకు పార్టీ పరంగా చూస్తే మహాలక్ష్మి స్కీమ్ ఏదైతుందో అది తీసుకొచ్చినాక ఆర్టీసీ 3 పూలు 6 కాయలుగా విరజిల్లుతున్నది. ఇప్పుడు ఇది నగ్న సత్యం గుర్తించాలి. అదేవిధంగా ఆ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టిన 6 అంశాలతో పాటు ఆర్టీసీలో కూడా ప్రభుత్వంలో ఒకటి కాంగ్రెస్ పార్టీకి మీరు వత్తాసు పలకడంలో తప్పులేదు. నేనేం దాన్ని ఏం అనట్లేదు. వత్తాసు కాదు, అప్పుడు బీఆర్ఎస్ కు పలికినాం. బీఆర్ఎస్ మళ్ళీ అట్లా మాట్లాడదు. బీఆర్ఎస్ కూడా ఇప్పుడు కాంగ్రెస్ కు చేస్తున్నాం. ఇప్పుడు మీరు నిజం అనేది ఒప్పుకోవాలి. ఇగో కత్తి వెంకట స్వామి ఉన్నాడు. ఆ రోజు కత్తి వెంకట స్వామి తెలుసు, శ్రీనివాస్ గౌడ్ తెలుసు. అన్నా నన్ను కోదండరామ్ గారు మీరు తెలంగాణ ఉద్యమంలో అప్పుడు బీఆర్ఎస్ లో ఎవరైతే పెద్ద పెద్ద నాయకులు ఉన్నారో ఇప్పుడు కత్తి వెంకటస్వామి గానీ శ్రీనివాస్ గౌడ్ గానీ లేకపోతే ఎవరు మన కోదండరామ్ గానీ వీళ్ళందరూ కూడా నన్ను గుర్తుపట్టిన లేరు. నేను అప్పుడు ఉద్యమంలో అట్లా పనిచేసాం. అప్పుడు అశ్వత్థామరెడ్డి నన్ను ఎంత దుఃఖాలని వీళ్ళందరూ కూడా నాకు సపోర్ట్ చేసి ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే ప్రభుత్వం అనేది కాంగ్రెస్ వచ్చినాక. ఓకే హనుమంత్ గారు నేను మళ్ళీ మీతో మాట్లాడతాను. వెంకటస్వామి గారు నమస్కారం. మొత్తం మీద నిన్న జరిపినటువంటి చర్చలు అంటే సీఎం రేవంత్ రెడ్డితో కావచ్చు లేకపోతే బట్టి విక్రమార్కతో జరిపిన చర్చలు నిన్న సానుకూలంగా ఉన్నాయని చెప్పేసి ఉద్యోగ సంఘాలు చెప్తున్న పరిస్థితి. మీ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నారు. సో దీన్ని ఎట్లా చూస్తారు? ముందుగా ప్యానల్లో ఉన్న మిత్రులకు మీకు వీక్షకులకు నమస్కారం. అంటే మా పాలసీ వైజ్ నేను కూడా మేనిఫెస్టో కమిటీలో ఉన్నాను. పాలసీ వైజ్ మేము ఆర్టీసీకి విలీనం ఒప్పుకున్నాం, మేము యూనియన్ రిస్టోరేషన్ కి ఒప్పుకున్నాం. ఈ ప్రధానమైనటువంటి అంశాలు ఫిట్మెంట్ ఇస్ దట్ ఈస్ ఇది పిఆర్సీ అనేది రెగ్యులర్ ప్రాసెస్. దానికి పెద్దగా కొత్తగా మేము చేసేది ఏం లేదు, రెగ్యులర్ ప్రాసెస్. బట్ ద బార్గెనింగ్ ఈజ్ ఆన్ ద బేస్ ఆఫ్ ది రేట్ ఆఫ్ ద ఫిట్మెంట్ అనేటువంటిది ఉంటది. సరే, అది ఆర్థిక వనరులు ఇవన్నింటిని చూసుకొని గవర్నమెంట్ కార్మికులకు కార్మికులకు కానీ ఇటు గవర్నమెంట్ కానీ రెండింటికి ఇబ్బంది లేకుండా ఆ ఫిట్మెంట్ రేట్ ఫిక్స్ చేస్తుంది. బట్ ప్రధాన అంశాలు ఏవైతే ఉన్నాయో అవి మొన్న
ఆ 3వ రోజు వరకు సమ్మె జరగడానికి కారణము యూనియన్ రిస్టోరేషన్ అనేది వెంకటస్వామి గారు కొంచెం సిగ్నల్ ఇష్యూ ఉంది మీ దగ్గర. అన్న వాయిస్ క్లియర్ గా లేదన్న. వాయిస్ క్లియర్ గా లేదు వెంకటస్వామి గారు. వెంకటన్న హలో లేదు క్లియర్ గా లేదు. క్లియర్ గా లేదు. రావట్లేదు క్లియర్ గా లేదు వెంకటస్వామి గారు. సిగ్నల్ రావట్లేదన్న. ఓకే ఇప్పుడు మాట్లాడండి వెంకటస్వామి గారు. మేము ఒక రోజు అయితే మేము చింతిస్తున్నది ఏంటంటే ఆ ఒక రోజు శంకర్ గౌడ్ గారు తొందరపడి పాపం ప్రాణ త్యాగాలు అయినాయి. సరే వారి త్యాగానికి డెఫినెట్ గా వారి త్యాగం వృధా పోదు, కార్మికులకు అది ఉపయోగపడుతుంది. వారికి నివాళి మళ్ళొకసారి అర్పిస్తున్నా. ఆయన మా ఊరు ఆయననే, మా బంధువు కూడా అవుతాడు. సో వారికి సంబంధించి అయితే ఎక్స్గ్రేషియో ఇవన్నీ కూడా మేము సరే తాత్కాలికంగా అప్పటికప్పుడు 10 లక్షలు ప్రకటించారు. మా ఎమ్మెల్యే గారు కూడా ఒక 5 లక్షలు ప్రకటించినారు. వాళ్ళకు ఉద్యోగము తర్వాత ఇల్లు అనేటువంటిది తప్పనిసరి చేస్తాము. సరే ఇంకా కార్మిక సంఘాల తరఫున కూడా వాళ్ళు హెల్ప్ చేస్తున్నారు. మేము కూడా పార్టీ పరంగా కావచ్చు లేకపోతే ప్రభుత్వ పరంగా వారి కుటుంబాన్ని తప్పనిసరిగా ఆదుకుంటాం, ఇబ్బంది లేకుండా చూస్తాం. నేనేమంటే మేము ఫ్రెండ్లీ అంటే ఎంప్లాయీ ఫ్రెండ్లీ గవర్నమెంట్ నడపాలనుకుంటున్నాం. ప్రజాపాలనలో భాగంగా ఎంప్లాయీ ఫ్రెండ్లీగానే ఉండాలి. కేసీఆర్ కూడా ఈ మాట పదే చెప్పినాడు, కానీ ఆచరణకు వచ్చేసరి ఆయన ఓంకరింపులు బెదిరింపులు దానికి కారణంగా 48 మెంబర్స్ నాకున్న 46 or 48 మెంబర్స్ ఆ సమ్మె కాలంలో చనిపోయినట్టుగా గుర్తుంది. ఇలా 38 మెంబర్స్ ఎంతండి 38 సో 38 మెంబర్స్ ను మింగేసి ఇలా నర్సారెడ్డి చెప్పేటువంటి నీతులన్నీ ఇవన్నీ కూడా ఆశ్చర్యానికి అవుతున్నాయి. సరే వారి పార్టీ కాబట్టి వారు సమర్థించుకుంటూ మాట్లాడతారు, దానికి ఏమంటలేను. ఉద్యమ సమయంలో హనుమంత్ గారు చెప్పినట్టుగా ఉద్యమ సమయం నుంచే ఆన్ పార్ విత్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ తోటి ఈ ఆర్టీసీ విలీనం చేయాలని ఉద్యమ టైం నుంచి అనుకున్నది. కేసీఆర్ మేమందరము అనేక సార్లు కలిసిన సందర్భంలో ఆర్టీసీ యూనియన్ ఫార్మేషన్ ఆశాత్మరెడ్డి, హనుమంత్ గారు, మిగతా మిత్రులందరూ కలిసి పెడుతున్నప్పుడు అంతకుముందు ఉన్నటువంటి ఆర్టీసీ జేఏసీ ఇది మన తెలంగాణ జేఏసీలో భాగస్వామిగా ఉన్నప్పుడు కూడా ఆర్టీసీ తోటి అద్భుతమైనటువంటి అనుబంధం ఉన్నటువంటి కేసీఆర్ ఆర్టీసీ ఈ కార్మికులను కానీ యూనియన్లను కానీ నాయకులను కానీ మోసం చేసిండు అనేటువంటిది చాలా స్పష్టము. దానికి ఫలితం కూడా ఇవాళ అనుభవించిండు ఆయన ఏ వర్గాలను ఎట్లా చూసిండు అనేది అది పెద్ద చర్చ. అది దానికి ఓడాల్సుకోలే నేను, ప్రజలు దానికి ఒక తీర్పు ఇచ్చినారు. నేను ఇప్పుడు ఏమంటున్నానంటే ఆర్టీసీకి యూనియన్ రిస్టోరేషన్ కూడా మేము కట్టుబడి ఉన్నాం. హనుమంత్ గారు చెప్తున్నప్పుడు ఇది కావాలా అది కావాలా అన్నారు. నేను నాకున్నటువంటి సమాచారం ప్రకారము సో ఫస్ట్ ప్రియారిటీ అనేటువంటిది ఉన్నది. యూనియన్ ఇస్ ఆల్సో విల్ బి రిస్టోర్డ్. అండ్ ఎట్లయితే గవర్నమెంట్ ఉద్యోగులకు అయిన తర్వాత గవర్నమెంట్ ఉద్యోగులకు సంబంధించిన యూనియన్స్ కూడా ఉంటాయి, గవర్నమెంట్ ఉద్యోగ సంఘాలు కూడా ఉంటాయి. కాబట్టి మేము కండిషనల్ కాదు, అది ఫస్ట్ ప్రియారిటీ విలీనము లేకపోతే యూనియన్ రిస్టోరేషన్ అన్నప్పుడు యూనియన్ రిస్టోరేషన్ కాకుండా ముందు మేము చేసింది విలీన ప్రక్రియని పూర్తి చేస్తాము. అది అత్యంత త్వరగా పూర్తి చేసి వాళ్ళని ప్రభుత్వ ఉద్యోగులుగా వారిని కన్వర్ట్ చేసిన తర్వాత సరే ఉద్యోగ సంఘాలు ఎట్లా ఉంటాయి కదా, ఇప్పుడు మాకు ఎన్జిఓస్ టిఎన్జిఓస్ ఇవన్నీ ఉన్నాయి కదా, అట్లాగే వాళ్ళకు కూడా రేపు ఆర్టీసీ ఉద్యోగులలో కూడా ఒక సంఘం ఉంటది. అది పెద్ద ఇబ్బంది కాదు. సో ఒకసారి విలీనం అయిన తర్వాత వాళ్ళకు రాజ్యాంగ పరంగా లేకపోతే ప్రభుత్వ పరంగా సర్వీస్ రూల్స్ ప్రకారంగా వచ్చేటువంటి పూర్తి భద్రత వాళ్ళకు వస్తుంది. వాళ్ళకు ఆ రకంగా ముఖ్యమంత్రి గారు నిన్న సమావేశంలో ప్రామిస్ చేసినారు, అది ఇంప్లిమెంట్ చేస్తాం. ఆ సందర్భంగా కార్మికులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. అట్లాగే ప్రభుత్వ టిఎన్జిఓస్ జగదీష్ గారి నేతృత్వంలో జరిగిన చర్చలలో కూడా మేము సానుకూలంగానే స్పందించినాం. ఇంకా ఏవైతే పెండింగ్ ఉన్నాయో ఇది మన పెన్షన్ సంబంధించి నేనైతే బడ్జెట్ పెట్టిన రోజే చెప్పిన 26,000 కోట్ల రూపాయలు మనం కేటాయిస్తున్నాము ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కోసము. ఆ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లో 26,000 కోట్లల్లో
మా అంటే 6,000 5,000 కోట్లతోటి మొత్తం డ్యూస్ అన్ని కూడా క్లియర్ చేయొచ్చు, అవి చేయండి అని చెప్పినాం. నేను ముఖ్యమంత్రి గారికి కూడా దాన్ని కన్వే చేశాను. తర్వాత మా బట్టి గారితో కూడా అది కన్వెన్స్ చేశాను, వారు సమ్మతించినారు. అయితే నేనైతే ఒకేసారి చేయమని చెప్పిన మొత్తం డ్యూస్ అన్ని కూడా. బట్ వాళ్ళు కొంచెం వాళ్ళ ఆర్థిక పరిస్థితులు ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి ప్రత్యక్షంగా బయట నుంచి నేను ఎంత సలహా ఇచ్చినా, మనం ఎంత ఇచ్చినా కూడా వాళ్ళు లోపల ఉన్నది కూడా వాళ్ళు చూసుకోవాలి కాబట్టి అది దశల వారీగా క్లియర్ చేసింది. మొన్ననే 1000 కోట్లు కూడా ఇచ్చినారు. సో అది విత్ ఇన్ షార్ట్ పీరియడ్ లో ఉద్యోగస్తుల యొక్క పెన్షన్స్ సంబంధించిన ఇవన్నీ కూడా క్లియర్ అయిపోతాయి, డిఏలు కూడా క్లియర్ అయిపోతాయి. ఒక్కొక్కటిగా ఆర్థిక పరిస్థితి కొంచెం దెబ్బతిని ఉంది రాష్ట్రాన్ని అనేది మేము ముందే చెప్పాము. సో అది పుంజుకోవడం జరుగుతుంది. సో దాని నుంచి కొంచెం ఆలస్యమైన మాట వాస్తవం, ఆలస్యాన్ని క్షమించమని కోరుతున్నాం ప్రభుత్వం పక్షాన. డెఫినెట్ గా మేము ఏవైతే మేనిఫెస్టోలో పెట్టినామో, ఏదైతే మేము సోనియా గాంధీ సమక్షంలో ఏదైతే 6 గ్యారంటీల పేరుతోటి మేము ఏదైతే ప్రామిసెస్ చేసినామో అవన్నీ కూడా మేము ఫుల్ఫిల్ చేసుకుంటూ వెళ్తున్నాం, ఫుల్ఫిల్ చేస్తాము. కాకపోతే కొంత జాప్యం జరుగుతున్నది ఆ మాట వాస్తవం. జాప్యానికి మేము చింతిస్తున్నాం. బట్ ఆర్థిక పరిస్థితి సహకరించకనే మేము జాప్యం జరిగింది. తర్వాత ఆర్టీసీలో ఏం పెంచలేదు అని మిత్రులు అంటున్నారు. కాదు, ఆర్టీసీ ఆక్యుపెంట్స్ కోసము, తర్వాత ఆర్టీసీ యొక్క ఒక రిక్రూట్మెంట్ జరగలేదు, అది కూడా ఇమీడియట్ చేస్తాము. నెంబర్ ఆఫ్ బస్సెస్ పెంచడం ఇదంతా కూడా జరిగింది. దాంట్లో కూడా కొంత అబ్జెక్షన్స్ ఉన్నాయి, ప్రైవేట్ గొప్ప చెప్పింది అనేది. అది కూడా ఏం ప్రైవేట్ గొప్ప చెప్పము. డెఫినెట్ గా ఆర్టీసీ రిక్రూట్మెంట్ కాగానే ఆ ప్రైవేట్ బస్సులలో కూడా ఆర్టీసీ ఉద్యోగస్తులని, ఆర్టీసీ కండక్టర్ డ్రైవర్లని తప్పనిసరి త్వరలో పెడతాము. ప్రభుత్వంలో విలీనం ఏదైతే చెప్తామన్నారో అది ప్రజలలో ఈ ఆర్టీసీ ఉద్యోగులు అదే ఉంది. అంటే ముందు ప్రభుత్వంలో విలీనం అయితే యూనియన్ ప్రభుత్వంలో ఎట్లుంటే అట్లయితుంది అనేది కరెక్ట్. అదే నిజంగా కూడా చేయాల్సిన అవసరం ఉంది. ముఖ్యమంత్రి గారు కూడా స్పష్టంగా అదే చెప్పారు. మీకు ఏది కావాలో మీరు అంటే అందరూ మాక్సిమం అదే చెప్పినాం. అయితే కొంతమంది యూనియన్ నాయకులు కొద్దిగా యూనియన్లు ఉంటే బాగుంటది, చందాలు వస్తాయి, రకరకాల ఆలోచనతో కూడా కొంతమంది ఉన్నారు అని స్పష్టంగా కూడా ప్రభుత్వంలో విలీనం కావాలని. యూనియన్ కోరుకున్న వాళ్ళని ఏం తప్పు పట్టకు, నువ్వు యూనియన్ కావాలని యూనియన్ కావాలంటున్నాం. మనం ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా యూనియన్ కావాలి అట్లా అనకూడదు. కానీ ప్రభుత్వంలో ఉన్న యూనియన్ కావాలంటున్నాం ఆటోమేటిక్ గా. ఇప్పుడు ఇట్ ఈస్ ఏ డీమ్డ్ టు బి, వన్స్ యూ హ్యావ్ బికమ్ ఏ గవర్నమెంట్ ఎంప్లాయీ, ఇట్ ఈస్ డీమ్డ్ టు బి, యూ విల్ హ్యావ్ ఏ రైట్. సర్వీస్ రూల్ ప్రకారం మీకు యూనియన్ ఉంటది. యూనియన్ అన్నప్పుడు ఉద్యోగ సంఘం అంటాం. వెంకటరెడ్డి గారు గుడ్ మార్నింగ్. సందీప్ గారు, గత ప్రభుత్వ హయాంలో దాదాపు 55 రోజుల సమ్మె జరిగింది, ఈ ప్రభుత్వ హయాంలో 3 రోజుల సమ్మె జరిగింది. సో మీరు ఎట్లా చూస్తారు గత ప్రభుత్వంలో జరిగిన సమ్మెని, ఇప్పుడు జరిగిన సమ్మెని, ఇప్పుడు రేవంత్ రెడ్డి స్పందించిన తీరుని ఎట్లా చూస్తారు? అందరికీ నమస్కారం. ఇప్పుడు ఆర్టీసీ ఉద్యోగుల పాత్ర ఈ తెలంగాణ రాష్ట్రంలో గణనీయమైంది. మనందరికీ తెలుసు, తెలంగాణ రాష్ట్రం సాధించడానికి వారి మద్దతు, వాళ్ళ వంట వార్పులు కానీ లేకపోతే రకరకాల ప్రయత్నాలు ఏవైతే చేశామో అవన్నీ కూడా ఫలించాయి చెప్పాలి. వాళ్ళు దగ్గర మరి ఉద్యోగ సమయంలో ప్రతిదీ మనకు కావాలి అంటే నీళ్లు, నిధులు, ఉద్యోగాలు అంటే ఉద్యోగాలతో పాటుగా మేము కూడా పాత్ర ప్రభుత్వంలో భాగస్వామ్యం కావాలి, భాగం కావాలనే ఆలోచన ఎప్పటి నుంచో ఉంది. అంటే తెలంగాణ రాష్ట్రం రాకముందు నుంచి ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉంది. అంటే ఆర్టీసీ ఉద్యోగులు ఎంత కష్టపడతారో మనకు అందరికీ తెలుసు. నేను కూడా బస్సులలో చిన్నప్పుడు చదువుకుంటప్పుడు తిరిగేటోళ్ళని చూసేటోళ్ళని, వాళ్ళు ఎంత కష్టపడతా ఉంటారు, ఏ విధంగా ఉంటుందని వాళ్ళ లైఫ్. సో అలాంటి వాళ్ళకి ఒక ప్రైవేట్ ఆర్గనైజేషన్ లాగా కాక ప్రభుత్వ ఆర్గనైజేషన్ లో భాగంగా చేస్తే మంచిగా ఉంటుందనే ఆలోచనతోటి వాళ్ళ పాత్ర, వాళ్ళ మద్దతు చాలా గణనీయమైంది. ఆ విధంగా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా పాపం అంటే ఆ డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో అవి సాధించలేక, అవి ఇవ్వలేక కేసీఆర్ గారు తలమునకలైపోయారు. అంటే ఆ టైంలో 55 రోజులుగా సమ్మె చేసినా కూడా పట్టించుకోలేదంటే మరి వాళ్ళని ఉపయోగించుకొని వాడుకొని మద్దతుగా లేకపోతే తెలంగాణ సాధించడానికి ఏదైతే వాళ్ళ మద్దతు తీసుకున్నారో కానీ అది కనిపించలేదు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కేసీఆర్ ముఖ్యమంత్రిగా అయిపోయిన తర్వాత ఆ టైంలో దగ్గర 38 మంది చనిపోయారంటే చాలా బాధ. ఎందుకంటే వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఉండాల్సిన అవసరం ఉండే. సో ఆ విధంగా దాన్ని పట్టించుకోవాలి ఆ టైంలో. సరే, తర్వాత రకరకాల ప్రయత్నాలు చేసారు, ఫిట్మెంట్స్ కానీ మిగతా ఇచ్చిన తర్వాత ఏ లాభం? 28 మంది చనిపోయిన తర్వాత, అంతమంది చనిపోయింది తెలంగాణ రాష్ట్రం సాధించుకొని చనిపోవడానికి కాదు కదా, చనిపోవడానికి కాదు, కానీ అలాంటి దుర్ఘటనలు మాత్రం జరిగాయి. సో తర్వాత
వెంకటరెడ్డి గారు పోతూ పోతూ మళ్ళీ వెంకటరెడ్డి గారు మీకు సిగ్నల్ రావట్లేదు. వెంకటరెడ్డి గారు మీ వాయిస్ ఇష్యూ ఉంది కొంచెం వెంకటరెడ్డి గారు మీ వాయిస్ కట్ అవుతుంది, సిగ్నల్ ఇష్యూ ఉంది కొంచెం. ఇప్పుడు వస్తుందా? వస్తుంది. ఇప్పుడు వస్తుందా? వస్తుంది. అవునా? ఇప్పుడు వస్తుందా? వస్తుంది, మాట్లాడండి. ఇప్పుడు గారు ఏది ప్రభుత్వంలో దిగిపోతూ మర్జ్ చేస్తామని చెప్పి ఆర్టీసీని విలీనం చేస్తాం, ప్రభుత్వంలో విలీనం చేస్తామని చెప్పుకుంటూ వెళ్ళారు. తర్వాత కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టింది, డెఫినెట్ గా మేము విలీనం చేస్తాం, ఆర్టీసీ ఉద్యోగులందరినీ కూడా ప్రభుత్వంలో భాగస్వామ్యం చేస్తాం, తప్పకుండా అందరినీ ఆదుకుంటాం. వెంకటరెడ్డి గారు మీ సిగ్నల్ ఇష్యూ ఉంది, నేను మళ్ళీ మీతో మాట్లాడతాను. వెంకటరెడ్డి గారు కాంగ్రెస్ రావట్లేదు, నేను మళ్ళీ మీతో మాట్లాడతాను. హనుమంత్ గారు చెప్పండి. అయితే ఏదైతే ఈ రేవంత్ రెడ్డి గారు అంటే ముఖ్యమంత్రి కాకముందు ఆర్టీసీ సమ్మె జరుగుతున్న సమయంలో 2019లో ప్రగతి భవన్ ముట్టడి అని మేము కాంగ్రెస్ వాళ్ళం మన ఆర్టీసీ వాళ్ళం పెట్టాం. అప్పుడు ఆర్టీసీ వాళ్ళు పెట్టారా, కాంగ్రెస్ వాళ్ళు పెట్టారు? లేలే, ఆర్టీసీ వాళ్ళు పెట్టారు. అంటే అప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఏం చేశారంటే రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, అప్పుడు మాకు మద్దతు ఇచ్చారు. అప్పుడు రేవంత్ రెడ్డి గారు ప్రగతి ముట్టడానికి వెళ్తే అరెస్ట్ చేసి బహదూర్పుర పోలీస్ స్టేషన్ పెట్టారు. అప్పుడు ఆ పోలీస్ స్టేషన్ పెట్టినప్పుడు నేను అక్కడికి వెళ్లి ఒక 100 మందితోటి ధర్నా చేసి ఒక ఆర్టీసీ వాళ్ళకు మద్దతు తెలియజేసిండు, ఇవ్వండి అని చెప్పి ఆ రోజు చెప్పిండు. మేము వస్తే ప్రభుత్వంలో విలీనం చేస్తాము అనేటువంటి కానీ సమస్యల పరిష్కారం కానీ చేస్తామని ఆ రోజు చెప్పిండు. ఆ రోజు చెప్పిండు, ఈ రోజు చేసుకొని నిరూపించిండు. ఇప్పుడు సంతోషం ఉంది. ఆంధ్రప్రదేశ్ లో కూడా ఎట్లయింది, ఇది 2017లో ఈ యొక్క డిమాండ్ పెట్టింది మేమే. అయితే 2018లో అక్కడ వైఎస్ జగన్ పాదయాత్ర చేస్తున్నాక ఆర్టీసీ ఉద్యోగులు అక్కడ తెలంగాణలో ప్రభుత్వం విలీనం చేయాలని అడుగుతున్నారు, మీరు కూడా మాకు విలీనం చేయండి అని వాళ్ళు అడుగుని ఓన్లీ పాదయాత్రలు చెప్తే అప్పుడు జగన్ పాదయాత్రలో మాట ఇచ్చి చేసిండు. కానీ కేసీఆర్ ఏం చేసిండు, మమ్మల్ని మొత్తం తెలంగాణ ఉద్యోగం వాడుకుడు మొత్తం కూడా తెలంగాణ రావడానికి మేమే ముందుడి పోరాటం చేసాం. అప్పుడు కూడా 24 రోజులు సమ్మె చేసాం. అప్పుడు కేసీఆర్ ప్రగతి భవన్ ఉంది కదా, టీఆర్ఎస్ భవన్, మేము వెళ్ళాం. అక్కడ స్వయంగా మీటింగ్ పెట్టాడు. ఒక 5-6 సార్లు మీటింగ్ లో పాల్గొన్నాం కేసీఆర్ తోటే. అప్పుడు కోదండరాం అందరితో కూడా మేము మాట్లాడడం జరిగింది. అప్పుడు ఏమన్నాడు, మేము వచ్చినాక అన్ని చేస్తా, మీ సర్వం మీరే, మీరు మొత్తం మీరంతా నేనే అని మాట్లాడాను కేసీఆర్. ఎప్పుడైతే అట్లా చేసిండో ఒక్క మాట కూడా చేయలే. దాంతో ఇప్పుడు ఏమైపోయింది, ఆర్టీసీ ఉద్యోగులందరూ కూడా అప్పుడు బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా పనిచేశారు, కాంగ్రెస్ కు వాస్తవంగా సపోర్ట్ చేశారు. ప్రభుత్వం కూలిపోవడానికి ప్రధాన కారణం ఆర్టీసీ వాళ్ళే. ఆర్టీసీ వాళ్ళకి ఎంత ఇబ్బంది అంటే 53 మంది 55 రోజుల సమ్మెల అంతమంది చనిపోతే ఒక్కరు కూడా ఏం లేదు. అంటే ఒక్కరి పరామర్శించి ఒక్కొక్కరు 2 లక్షలు ఇచ్చింది, ఎంత అన్యాయం. ఒక్కరికి అనండి, ఒకటేనండి. అప్పుడు చనిపోయినప్పుడు ఒక్కొక్కరికి 2 లక్షలు ఇస్తే అవుతుందా? మేము గొంతెత్తి అడిగినాం. అసలు కేసీఆర్ దగ్గర కలిసేటువంటి అవకాశం లేదు. ఈ రోజు రేవంత్ రెడ్డి గారి దగ్గర పిలిచి మాట్లాడుతున్నారు. మీరు ఒకటి వినండి, రేవంత్ రెడ్డి గారు పిలిచి మాట్లాడుతున్నారు. హరీష్ రావు గారు అప్పుడు దానికి ఆర్టీసీకి గౌరవాధ్యక్షులు ఉండి హరీష్ రావు గారు కూడా అప్పుడు ఏం చేయలేదన్నా. ఎందుకంటే మేము ఉన్నాం, మేము అక్కడ మొత్తం కూడా ఉన్నాం కదా ప్రత్యక్షంగా. అయితే కలిసే అవకాశం లేదు, అప్పుడు మినిస్టర్లకి అవకాశం లేదు, ఎమ్మెల్యేలకు లేదు, ఆయన ఎక్కడ పడుకుంటో తెలియదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు స్వయంగా పిలిచి మాట్లాడిండు. ఇప్పుడు మేము రాష్ట్ర వ్యాప్తంగా నిన్న ముఖ్యమంత్రి గారి ఇంటికి పోతే ఈ 77 మంది కాకుండా కార్మికుల యొక్క ప్రధాన సమస్యలు ఏంటి, ఉద్యోగస్తులను ప్రభుత్వ ఉద్యోగాలను గుర్తించాలి, అదే విధంగా సంస్థను విలీనం చేయాలనేది ప్రధానమైనటువంటి డిమాండ్లు. మీరు ఇప్పుడు ఈ ప్రభుత్వము వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టింది, ఎప్పుడు 29 నెలల కింద మేనిఫెస్టోలో పెట్టింది. ఇప్పుడు 29 నెలల గురించి మాట్లాడతా నరసింహారెడ్డి. ఇప్పుడు మేనిఫెస్టోలో ఇప్పుడు మీరు మేనిఫెస్టోలో
అప్పుడు పెట్టిండు చేయలేదు ఒకటేను. ఇప్పుడు మొన్న ఏమైంది 2023 ఎలక్షన్ లో అసెంబ్లీలో తీర్మానం చేసిరు ఒకటేనా అన్నా నేను మీకు చెప్పేది నరసింహారెడ్డి నేను అదే చెప్తున్నా. ఒక్క నిమిషం వినండి. ఇప్పుడు ఒక్క నిమిషం సమ్మె చేసినాక కూడా వీళ్ళకి సమ్మె చేసేంత వరకు కూడా సోయలేదా? 2023 జరిగిందా? రావాల్సిందే కాదు వచ్చింది ప్రభుత్వ ఉద్యోగస్తులుగా గుర్తించాల్సినటువంటి అవసరం ఉందా లేదా? 2023లో ఒక్క నిమిషం కాంగ్రెస్ నాయకులుగా మాట్లాడుతున్నా నరసింహారెడ్డి వినయ్ మీరు చెప్పిందే నేను చెప్తున్నా. మీరు చెప్పేదే నేను చెప్తా. మీరు చెప్పేదే నేను చెప్తా. అదే మాట్లాడుతున్నా. ఎన్ని ఇప్పటి వరకు 29 నెలల టికెట్ ఇచ్చిన మహాలక్ష్మి కింద ఇవ్వాల్సిన డ్యూస్ అన్ని దశల వారిగా ఇస్తున్నాము. కోట్లు అయింది కదా. 10,000 కోట్లు ఉంటే ఉండొచ్చు, 6,000 కోట్లు అయితే అయింది కదా. ఒక్క నిమిషం మీకు ఒక వీడియో చూపిస్తానా? మీకు ఒక వీడియో ముఖ్యమంత్రి గారు 2019కి ముందు ఏం మాట్లాడారో ఒక వీడియో చూపిస్తా, దానికి సమాధానం చెప్పు. మీరు చెప్పు ఏమిందో చెప్పండి, నేను చెప్తా. ప్రయాణ సౌకర్యమైన పేదల వాహనమైన ఎర్ర బస్సుకు వ్యాట్ 27% నుంచి 1% డీజిల్ మీద తగ్గిస్తే 700 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం ఆర్టీసీకి అదనంగా నిధులు మిగులుతాయి. ఈ 700 కోట్ల రూపాయలు ఇందులో మిగులితే ఎన్ని వందల బస్సులను వాళ్ళు ప్రతి సంవత్సరం కొత్తగా కొనుక్కోవచ్చు, నష్టపోకుండా చూడొచ్చు. ఇంతే కాదు, ఈ ఆర్టీసీలో బస్సుల రిపేర్ల కోసం కొనుగోలు చేస్తున్న ఏవైతే స్పేర్ పార్ట్స్ ఉన్నాయో వాటి మీద కూడా రాష్ట్ర ప్రభుత్వం 100 నుంచి 150 కోట్ల రూపాయలు పన్ను ముప్పు నుంచి వసూలు చేస్తుంది. అదొక 150 కోట్లు, ఇదొక 700 కోట్లు, 850 కోట్లు ప్రభుత్వం ఉత్త పుణ్యానికి ఆర్టీసీ నుంచి పన్నుల రూపంలో వసూలు చేస్తుంది. దాని మీద చెప్తా. ఒక్క నిమిషం విను, నేను విన్నాను. ఇప్పుడు డీజిల్ పైన ట్యాక్సీ లేదు అన్న. ఒక్క నిమిషం. అయితే ఇప్పుడు ఏదైతే మీరు చెప్పిన వీడియో ఏదైతుందో ఇప్పుడు చెప్పిన వీడియో మీద మాట్లాడతా. ఇప్పుడు మీరు చెప్పిన వీడియో మీద నేను ఒక్క నిమిషం మాట్లాడితే వినండి. ఇప్పుడు జిఎస్టీ అనేది డీజిల్ పైన లేదు. జిఎస్టీ లేనందువల్ల మాకు ఇప్పుడు ఏదైతే ట్యాక్సీ కట్టేదో మిగులుతా ఉంది. ఈ రోజు ఈవీ బస్సులు ఏవైతే ఎలక్ట్రికల్ బస్సులు తెస్తా ఉన్నారో ఆ బస్సులను కూడా తప్పకుండా ముఖ్యమంత్రి గారు ఆలోచన చేసి ఆర్టీసీ వాళ్ళతోనే నడుపుతా అని చెప్పడం జరిగినది. స్పష్టంగా హామీ ఇవ్వడం జరిగినది. ముఖ్యమంత్రి గారు కూడా ఆర్టీసీలో ఒక్క ఉద్యోగాన్ని కూడా తీసేయనని స్పష్టంగా తెలియజేయడం జరిగినది. ఇప్పుడు బీఆర్ఎస్ కు ఉన్న పోలిక, కాంగ్రెస్ కు ఉన్న పోలిక చాలా ఉన్నది. ఇంకోటి మీరు ఏదైతే మేనిఫెస్టోలో పెట్టినో ఒక్క నిమిషం అన్న, మీరు అసెంబ్లీలో ఏదైతే తీర్మానం చేసిరో నువ్వు వింటలేవు. అసెంబ్లీలో మీరు తీర్మానం చేసిర్రు అసెంబ్లీలో ఒక తీర్మానం చేసిరు, మీరు వినాలి. వినకపోతే ఎట్లానే ఇంకా ఉత్తమ మాట్లాడితే ఇట్లనే కేసీఆర్ అవుట్ అయ్యిండు. చెప్తే వినండి. ఇప్పుడు మీరు 2023లో మీరు వ్యక్తిగత అభిప్రాయం చెప్తే 2023లో వ్యక్తిగత అభిప్రాయం కాదు. 2023లో మీరు ఎలక్షన్ వస్తుంది, జనరల్ ఎలక్షన్ వస్తుందని మీరు మేనిఫెస్టోలో చెప్పనీయకుండా ఇప్పుడు అధికారం ఉన్నట్టు మాట్లాడుతున్నాయి నరసింహారెడ్డి. నరసింహారెడ్డి గారు వినండి. మీరు ఎన్నికలు వస్తున్నాయని
10 సంవత్సరాలు ఆర్టీసీని విడిచిపెట్టారు. ఓకే ఓకే ఒక నిమిషం ఒకసారి వెంకటరెడ్డి గారి దగ్గర ఒకసారి వెంకటరెడ్డి గారి దగ్గర ఒక్క నిమిషం వెంకటరెడ్డి గారికి అసలు ఛాయిస్ నువ్వు కాదు కదా కార్మికుని, ఆయన కార్మికుడు, ఆర్టీసీ కార్మికుడు. 2023లో ఎన్నికలు వస్తున్నాయని చెప్పేసి ఆ రోజు అసెంబ్లీలో తీర్మానం పెట్టి మీరు బిల్లు పాస్ చేయించారు వాస్తవము. కానీ నరసింహారెడ్డి గారు మీరు మాట్లాడండి. వెంకటరెడ్డి గారు సందీప్ గారు ఇప్పుడు వస్తుందా క్లారిటీ చూడండి ఒకసారి. నరసింహారెడ్డి గారు ప్లీజ్ ఒక నిమిషం ఆగండి, నేను మళ్ళీ మీతో మాట్లాడండి. మీరే మాట్లాడితే నాకు అర్థం కాదు. కొద్దిగా ప్రతిపక్షాలే కూడా తీసుకోవాలి కదా కొద్దిగా. ఒకటి ఇప్పుడు క్లారిటీ ఉందా? క్లారిటీ ఉందా? ఓకే. ఇప్పుడు నేను ఏమంటున్నంటే ఫైనల్ గా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా ఆర్టీసీ కార్మికులు కానీ లేకపోతే మిగతా ఉద్యోగులు కానీ పెన్షనర్స్ కానీ ఈ విధంగా బాధపడతా ఉంటే ఇప్పుడు కూడా మనం ఏం చేయలేకపోతాం. ప్రభుత్వాలు మారినా, పార్టీలు మారినా, రకరకాల తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా చాలా వరకు పెండింగ్ లో ఉంటా ఉన్నాయి. ఇప్పుడు ఈ ఉద్యోగులకు ఇవ్వాల్సిన పిఏలు కానీ లేక పిఆర్సీలు కానీ డిఏలు కానీ రకరకాలుగా ఏవైతే పెండింగ్ లో ఉన్నాయో అవన్నీ కూడా ఎందుకు ఇవ్వలేకపోతా ఉన్నారో అర్థం కావట్లేదు ఇప్పటికి కూడా. పోయినసారి నిజంగానే 9 సంవత్సరాలుగా దాన్ని అక్కడ కూడా పట్టించుకోలేదు. తర్వాత ఇప్పుడు వచ్చిన తర్వాత ఇప్పుడు పట్టించుకోవట్లేదు. అంటే కార్మికులు సమ్మె చేసేంత వరకు కూడా ప్రభుత్వాలు పట్టించుకోకపోతే రేపొద్దున తెలంగాణ రాష్ట్రం వచ్చినా కూడా లాభమే ఉంది, తెచ్చుకున్నాక లాభమే ఉంది. సమ్మె చేసుకుంటూ చనిపోతా ఉన్నారు. పాపం శంకర్ గౌడ్ గారు 1 డేలో ఎమోషనల్ అయిపోయి మరి ఆయన చనిపోవడం అనేది చాలా బాధాకరం. ఇలాంటివి జరగవద్దు. ఎమోషనల్ గా ఇలా చనిపోయి సాధించేది ఏముండదు. ముందు సాధించాలి, ఎంతసేపు కొట్లాడి సాధించాలి. మన తెలంగాణ మన రాష్ట్రం కాబట్టి మనకి మన నిధులు ఉంటాయి, అన్ని రకాల ఏదైతే ఫెసిలిటీస్ ఉన్నాయో అవన్నీ సాధించేదాకా నిద్రపోవద్దు. ఆ విధంగా మనం పోరాటం చేయాలి, కానీ ఆ విధంగా చేయొద్దని భారతీయ జనతా పార్టీ ఆలోచన, నా ఆలోచన. అదే విధంగా ఏవైతే పెండింగ్ లో ఉన్నాయో దగ్గర ఇప్పుడు కూడా ఫస్ట్ ఇంపార్టెంట్ హైయెస్ట్ ప్రయారిటీ ఏంటంటే విలీనం ఎంత తొందరగా చేస్తే అంత మంచిది ఆర్టీసీ ఉద్యోగుల్ని. మళ్ళీ దీన్ని తీసుకుపోయి ఇంకో 2.5 సంవత్సరాలు మేము ఇదే విధంగా చేస్తామంటే మళ్ళీ అదే పరిస్థితి వస్తుంది, ఇంకో గవర్నమెంట్ వస్తుంది, ప్రభుత్వాలు మారుతుంటాయి తప్పితే విలీనం చర్యలు మాత్రం ఉండవు. దీని మీద హైయెస్ట్ ప్రయారిటీ మీద విదిన్ నో టైమ్ లో ఏదైతే ఆప్షన్స్ ఉన్నాయో ఆప్షన్ తీసుకొని ఇమీడియట్ గా మర్జ్ చేస్తే డెఫినెట్ గా ఆర్టీసీ కార్మికులందరూ కూడా ప్రభుత్వంలో ఒక భాగంగా ఉంటారు. వాళ్ళకి వచ్చే ఏవైతే ఫెసిలిటీస్ ఉన్నాయో అవన్నీ కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి మిగతా ఉద్యోగుల్లాగా. సో ఆ విధంగా చేస్తే తొందరగా అయిపోతుంది. అంటే అనౌన్స్మెంట్ కాదు, అమలు కావాలి. అనౌన్స్ ఎవరైనా చేస్తారు. ఇది ఇప్పుడు మేనిఫెస్టోలో పెట్టిన 25 నెలల క్రితం కాంగ్రెస్ పార్టీ సమ్మె చేసేంత వరకు కూడా దాన్ని కొంత మరి పట్టించుకోలేదు. సో ఇప్పుడు కొంత ఇది వచ్చింది కాబట్టి మూమెంట్ ఉంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో దీన్ని ఇమ్మీడియట్ గా చేస్తే రేపొద్దున ఆర్టీసీ కార్మికులందరూ కూడా ఆలోచిస్తూ మంచిగా ఉండే అవకాశాలు ఉంటాయి, బాగుపడే అవకాశాలు ఉంటాయి. వాళ్ళు కూడా తెలంగాణ సాధించుకున్నాం, మనం కూడా ఆర్టీసీ ప్రభుత్వంలో మేము భాగస్వామ్యం అవుతున్నామని చెప్పి ఆలోచన ఉంటుంది. మిగతా దీంతో పాటుగా చాలా వరకు ఇప్పుడు 1,000 కోట్ల రూపాయలు పెండింగ్ బిల్స్ ఉన్నాయి. 6,200 కోట్ల దగ్గర 8,000 కోట్ల రూపాయలు పెన్షనర్స్ కి ఇవ్వాలి. పెన్షనర్స్ కూడా బాధపడతా ఉన్నారు ఇప్పటికి కూడా. ఓపీఎస్ ఇంకోట దాన్ని కూడా అమలు చేయలేకపోతా ఉన్నారు. ఎందుకు చేయలేకపోతున్నా దాన్ని కూడా అప్లై చేయాల్సిన అవసరం ప్రభుత్వానికి ఉంది, కాంగ్రెస్ ప్రభుత్వానికి. సో ముఖ్యమంత్రి గారికి అప్లై చేయాల్సిన అవసరం ఉంది. ఎవరైనా కూడా ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ప్రభుత్వ ఉద్యోగులు కానీ పెన్షనర్స్ కానీ లేకపోతే కార్మికులతో పెట్టుకుంటే ప్రభుత్వాలు పోతాయి, పార్టీలు కూడా ప్రభుత్వం నుంచి దిగిపోవాల్సిందే. కేసీఆర్ గారు అదే విధంగా చేశారు. నేనే గొప్ప ఒక నియంతలాగా పాలన చేస్తామంటే ఎక్కడ కూడా ఎవరు కూడా ఒప్పుకోలేదు. అందుకనే ప్రతి ఇంట్లో ఎవరో ఒకరు ఉద్యోగస్తులు ఉంటారు కాబట్టి ఆ ఇంపాక్ట్ అదంతా కూడా డెఫినెట్ గా ప్రభుత్వాలు దిగిపోవడానికి కారణమవుతాయి. ఇవన్నీ కూడా కొంచెం సీరియస్ గా తీసుకొని ముందుకెళ్తే ప్రభుత్వ ఉద్యోగులు కానీ ఆర్టీసీ కార్మికులు కానీ మిగతా వాళ్ళందరూ కూడా రేపొద్దున మంచిగా అంటే మనకి ఫండ్స్ ఉన్నాయి, ఏ విధంగా జనరేట్ చేయాలనేది ఆలోచన. రకరకాల సోర్సెస్ ఉన్నాయి, వాటిని తీసుకొని హైయెస్ట్ ప్రయారిటీ ఏది ఎందుకు. ఇప్పుడు చూడండి, ఫీ రీఎంబర్స్మెంట్ మీద కూడా చాలా మంది మరి స్టూడెంట్స్ సర్టిఫికెట్లు తీసుకోలేని పరిస్థితి కనపడతా ఉంది. కాలేజీల నుంచి ఫీజు కడితేనే కాలేజీలో సర్టిఫికెట్స్ ఇస్తా ఉంటా ఉన్నారు. ఐఐటి కానీ పీజీ కానీ వెళ్ళాలంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇప్పుడు హైకోర్టు చెప్పినా కూడా, లేకపోతే మరి రాష్ట్ర ప్రభుత్వం ఏం తీసుకోవాలనుకుంటుంది, ఏ విధంగా స్టూడెంట్స్ ఖాతాలో వేయాలనుకుంటుందో అది
క్లారిటీ లేదు ఇప్పుడు దాకా. ఓకే ఓకే అది కూడా చెప్పాల్సిన అవసరం. ఎందుకంటే విద్య గాని, వైద్యం గాని, ఆర్టీసీ గాని, మిగతా ఉద్యోగులు గాని దాని మీద హైయెస్ట్ ప్రయారిటీ మీద పోతే డెఫినెట్ గా కొంత లేకపోతే రేపొద్దున విద్యుత్ ఉద్యోగులు ఉన్నారు దగ్గర 80 నుంచి 90,000 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయి. వాళ్ళు కూడా రేపొద్దున వచ్చే అవకాశాలు ఉంటాయి. మననే ఆర్టిజన్స్ సమ్మె జరిగింది, ఆర్టిజన్స్. సో అలాంటి సమ్మెలు జరగకుండా తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్న తర్వాత ఇలాంటి జరగకుండా తీసుకోవాల్సిన బాధ్యత, చర్యలు ప్రభుత్వాల మీద ఉంటాయి. అయితే ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం శంకర్ గౌడ్ ఎవరైతే చనిపోయారో ఒక 10 లక్షలు ఇమీడియట్లీ ప్రకటించడం జరిగింది. ఆ ఉద్యోగం కూడా ఇవ్వడం జరుగుతూ ఉన్నది. అదే విధంగా గతంలో 2019 లో సమ్మె జరిగినప్పుడు 38 మంది చనిపోతే ఒక్కొక్కరికి 2 లక్షలు మాత్రమే ఇచ్చారు, ఉద్యోగం ఇచ్చారు. అంతేగాని ఆ రోజు ప్రభుత్వం ఏ కోశాన కూడా ఆదుకోలే. అదొకటి. అయితే 2023 ఎన్నికలు జనరల్ ఎలక్షన్ వస్తున్నాయని చెప్పేసి ముఖ్యమంత్రి కేసీఆర్ 10 ఆ యొక్క డిమాండ్ పెట్టలేదు. కానీ అసెంబ్లీలో తీర్మానం చేసి రెజల్యూషన్ పాస్ చేశారు. చాలా సంతోషం. గెజిట్ కూడా వచ్చింది. ఏది గవర్నర్ నుంచి గెజిట్ వచ్చింది ప్రభుత్వంలో విలీనం చేయాలని. కానీ డేట్ ఆఫ్ అపాయింట్మెంట్ ఎందుకు ఇవ్వలేదు అంటే మరోసారి ఆర్టీసీ కార్మికులను మోసం చేయాలని కేసీఆర్ చూసిండు. కాబట్టి కేసీఆర్ వస్తే ఇది కాదు, కేసీఆర్ వ్యతిరేకంగా పనిచేయాలని ఆ రోజు నిర్ణయం తీసుకొని పనిచేసింది. అన్న మీరు నిజం ఒప్పుకోవాలి అన్న, మీరు నిజం ఒప్పుకోకుండా మాట్లాడుతున్నా. అదొక్కటే కాకుండా డేట్ ఆఫ్ అపాయింట్మెంట్ పెండింగ్ ఉందని మీరే చెప్తున్నారు కదా. అవును, అదే చేసంటుడు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు. తప్పకుండా ఇప్పుడు చేసామంటున్నారు. 29 నెలలు అవుతుంది కదా. 29 నెలల నుంచి మరి ఎందుకు ఇస్తలేదన్న డేట్ ఆఫ్ మేము 2-3 సార్లు అండి 10 ఏళ్ల లోపల ఏం చేయలేదు. ఇప్పుడు 2.5 ఏళ్ళు అయింది. మాకు కొద్దిగా టైం ఇవ్వమన్నాడు ముఖ్యమంత్రి గారు. చాలా సార్లు కూడా మేము కూడా మాట్లాడినాం, రవాణా శాఖ మంత్రితో మాట్లాడినాం. కొద్దిగా టైం ఇవ్వమన్నాడు. టైం ఇచ్చినాము. ఇప్పుడు ఆయన స్వయంగా తెలియజేస్తా ఉన్నారు. ఇప్పుడు అదే కాదు నరసింహారెడ్డి గారు, మీరు వినండి. నరసింహారెడ్డి గారు, నేను మీకంటే ఎక్కువ టీఆర్ఎస్ ఉన్నప్పుడు కొట్లాడా. మీరు అట్లా మాట్లాడదు. మేము చాలా కొట్లాడాము కేసీఆర్ గురించి అప్పుడు. కానీ ఇప్పుడు చేయని సందర్భంగా ఈ పరిస్థితి వచ్చింది. అయితే నేను ఏమంటున్నా అంటే అన్న మీరు వినండి. ఆర్టీసీ ఉద్యోగుల విషయంలో 2023లో కేసీఆర్ గారు విలీన ప్రక్రియ పూర్తి చేసి ప్రభుత్వ ఉద్యోగులకు గుర్తిస్తామని చెప్పి చట్టం తీసుకొచ్చి గెజిట్ వచ్చిన తర్వాత డేట్ ఆఫ్ అపాయింట్మెంట్ అనేది ఎందుకు చేయలేదు? డేట్ ఆఫ్ అపాయింట్మెంట్ కుట్రతోటి చేయలేదు. అంటే మళ్ళీ చేయడానే నమ్మకం అయితే ఆయన మీద లేదు. ఎందుకంటే 10 ఏళ్ళు చేయలేదు కదా. 10 ఏళ్ళు చేయలే. నరసింహారెడ్డి గారు మీరు ఇంటలేరే. మీరు చేసింటే 2023లోనే మీరు చేసింటే మేము మీకే సపోర్ట్ చేసేవాళ్ళం. అప్పుడు ప్రభుత్వం వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టింది కదా, ప్రభుత్వ ఉద్యోగులకు గుర్తిస్తామని చెప్పి అన్నారు. కానీ 99% పూర్తయినటువంటి ప్రక్రియను 29 నెలల నుంచి మళ్ళా వీళ్ళు సమ్మె చేసేంత వరకు కూడా ఎందుకు ముట్టుకోలేదు? దాని గురించి ఎందుకు ఆలోచన చేయలేదు? మీరు 10 ఏళ్ళు పట్టించుకోలేరు. ఇప్పుడు వచ్చిన 2.5 ఏళ్లలోనే మొత్తం చేస్తా ఉన్నారు. ఇంకేం కావాలి? ఒక్క నిమిషం వీళ్ళకు ఇలా ప్రతిపక్షాలు గట్టిగా పట్టి అడుగుతూనే వస్తుందా ఇలా విలీన ఒకటి సరే మీద అట్లా ఉండనన్నా. ఇంకొక విషయం కూడా ఇప్పుడు వెంకటసామన్నకు మొత్తం ఆర్టీసీ గురించి మొత్తం తెలుసు. అప్పుడు తెలంగాణ ఉద్యమంలో కూడా బాగా పనిచేసాడు. అయితే నరసింహారెడ్డి అన్న మోసం చేసి ప్రజలను ఇంకా మోసం చేయాలన్నటువంటి ఆలోచనలతోనే ఉన్నది. డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నది తప్ప ప్రజలకు చేస్తున్నది ఏముందండి? ఇలా ఏ వర్గం సుభిక్షంగా ఉందండి? తెలంగాణలో ఏ వర్గం సంతోషంగా ఉందండి? ఇలా 3,80,000 కోట్ల రూపాయలు అప్పు చేసిరు ఈ ప్రభుత్వము. దేనికి వెచ్చించిరండి? ఎవరి కోసం ఖర్చు పెట్టిరండి? ఒక్కటన్నా కొత్త ప్రాజెక్టు చేసిరండి? ఒక్క వర్గాన్ని రాజకీయంగా వేరే మాట్లాడచ్చు అన్న. ఇప్పుడు ఆర్టీసీ గురించి మాట్లాడండి. మీరు ఆర్టీసీ గురించి మాట్లాడండి. ఇప్పుడు నరసింహారెడ్డి అన్న ఒక్క నిమిషం వెంకటస్వామి గారు మీరు మాట్లాడండి. రెండు నేర్చుకున్నారు మొత్తం. టీఆర్ఎస్ నుంచి ఎవరు వచ్చినా వాళ్ళు కూర్చొని ఒక సీస పద్యం ఒక గీత పద్యం పాడతారు. వస్తుంది. ఇలా ఉద్యోగస్తులు సంతోషంగా లేరు, నిరుద్యోగులు సంతోషంగా లేరు, విద్యార్థులు సంతోషంగా లేరు. రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు చేసేదాన్ని మీరు స్వాగతించాలి. మంచి చేసినప్పుడు స్వాగతించాలి. కానీ ఎప్పుడు అట్లనే మాట్లాడితే కరెక్ట్ కాదు. అది వెంకటస్వామి గారు ప్లీజ్ కంక్లూడ్. ఏం లేదండి, ఇప్పుడు మేము గవర్నమెంట్ తెలంగాణ ఈ రోజు నరసింహారెడ్డి ఆగండి, ఒక్క నిమిషం ఆగండి. నరసింహారెడ్డి గారు ప్లీజ్ కంక్లూడ్ తీసుకుందాం అందరి దగ్గర. మీరు వినాలి, కేవలం కాంగ్రెస్ పార్టీ భజన పరులు సంతోషంగా ఉన్నారు, ఎవ్వరు కూడా సంతోషంగా లేరు ఈ తెలంగాణలో.
శ్రీరామరక్ష కేసీఆర్ ఓకే వెంకటస్వామి ప్లీజ్ కంక్లూడ్. నీకంటే పైన చేసినాడు ఈ ప్రపంచంలో దొరుకుతాడు. ఓకే ఓకే మీరు ఓకే నరసింహారెడ్డి గారు కంక్లూడ్ చేసుకోండి. నేను ఏమంటున్నా సార్, నరసింహారెడ్డి గారు ఫామ్ హౌస్ లో పడుకున్న కేసీఆర్ ఒక భజన తప్ప ఇంకొక భజన లేదు. కానీ నేనేమంటున్నా అంటే నరసింహారెడ్డి నరసింహారెడ్డి గారు మీరు భజన తర్వాత చేస్తుందండి. నరసింహారెడ్డి గారు మీరు చేసిన భజన సరిపోయింది. కంక్లూడ్ తీసుకుందాం కంక్లూడ్ తీసుకుందాం. నరసింహారెడ్డి గారు మీ భజన సరిపోయింది. కేసీఆర్ ఫామ్ హౌస్ లో పడుకున్నా కూడా భజన చేస్తున్నారు మీరు. ఓకే 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 ప్లీజ్ కంక్లూడ్ వెంకటస్వామి గారు ప్లీజ్ కంక్లూడ్. చేసేది ఏం లేదు. కూడా ఈ తెలంగాణ ఓకే నరసింహారెడ్డి గారు ప్లీజ్ దయచేసి ఆగండి ఆగండి నరసింహారెడ్డి గారు ఆగండి మాట్లాడండి వెంకటస్వామి గారు. నేనేమంటున్నా, మేము ఉద్యోగ సంఘాలు లేకపోతే ఆర్టీసీ వీళ్ళకి సంబంధించి మేము గవర్నమెంట్ ఎంప్లాయీస్ యొక్క ఫ్రెండ్లీ గవర్నమెంట్ గా మేము నడపదలుచుకున్నాము. నేనే స్వయంగా చెప్పిన కొన్ని అంశాల విషయంలో కొంత జాప్యం జరిగింది. రెండో విషయము డేట్ ఆఫ్ అపాయింట్మెంట్ అని పదే అంటున్న నరసింహారెడ్డి అవగాహన లేకుండా ఆడ జరిగింది ఏంటంటే ఈయన పంపించిన దాంట్లో విలీన ప్రక్రియకు సంబంధించినటువంటి క్లారిటీ లేక ఆ రోజు తమిళసాయి ఉన్నప్పుడు సందర్భంలో ఆమె డేట్ ఆఫ్ అపాయింట్మెంట్ ను ఆమె ఇవ్వలేదు. దానికి మమ్మల్ని తప్పు పట్టడానికి లేదు. ఇప్పుడు మేము మాట్లాడి నన్ను చెప్పని మాట్లాడి నీ భజన చాలు కానీ మాట్లాడి నన్ను మాట్లాడి మిత్రమా. నువ్వు మాట్లాడుతుంటే నువ్వు ఆగు బాగా నరసింహారెడ్డి ఉండాలా. ఎదుటివాడు చెప్పే ఓపిక కూర్చుంటా ఎప్పుడు చేస్తే సరిపోదు. ప్రజల విషయంలో అక్కడ కూర్చోబెట్టినారు. అది రియలైజ్ కాకుండా ఇంకా వచ్చిన పులుపుదో అన్నట్టుగా ఉన్నది మీ పరిస్థితి. 40 మందిని 35 మందిని పొట్టన పెట్టుకున్నారు కూడా ఇప్పుడు వచ్చి నీతి వాక్యాలు మాట్లాడితే ఎట్లా. కానీ నేనేమంటున్నా సార్, మేమేమంటున్నామనంటే ఆర్టీసీ ఉద్యోగులకు సంబంధించిన వాళ్ళ డిమాండ్స్ లో మేము మేనిఫెస్టోలో పెట్టిన అన్ని కూడా సూచన తప్పకుండా పూర్తి చేస్తాము. వెంకటరెడ్డి గారి సలహా మేరకు వారు చెప్పినట్టుగా విలీన ప్రక్రియను సాధ్యమైనంత అర్లియస్ట్ గా పూర్తి చేస్తాము. ప్రక్రియకు సంబంధించిన వివరాలు ఇవ్వక కారణంగానే గతంలో ఆగింది. ఈ 29 మాసాలు కూడా ఆగింది. అందుకే మేము పూర్తి చేస్తాము. కొంత గ్యాప్ ఒక అవగాహన లోపంతో సమ్మె వరకు వెళ్లాల్సి వచ్చింది. సమ్మెకు వరకు వెళ్లకుండా ఉండాల్సిందే. పదే మేము కూడా చెప్పినాము సమ్మె వరకు వెళ్ళనియొద్దని చెప్పినాము మేము. కాకపోతే మా మంత్రి గారు తర్వాత అధికారులు, మంత్రి గారి కంటే ఎక్కువ అధికారులు చేసిన చిన్న తప్పుల కారణంగా సమ్మె వరకు వెళ్ళింది. దానికి మేము చింతిస్తున్నాము. మేము కార్మికులకు క్షమాపణ చెప్తున్నాము. మా పక్షాన మా కారణంగా ఒక ప్రాణం పోయింది కాబట్టి మేము క్షమాపణ చెప్తున్నాము. ఆ కుటుంబాన్ని సంపూర్ణంగా ఆదుకుంటాము. ఆర్టీసీ కార్మికులకు తెలంగాణ ఉద్యమ సమయం నుంచి ఇప్పటిదాకా ఏవైతే ఆకాంక్షలు ఉన్నాయో వాటిని పూర్తి చేయడంలో అమ్మ సోనియా గాంధీ ఆశీర్వాదంతో వచ్చిన తెలంగాణలో తప్పనిసరిగా సాధ్యమైతుంది. చేసి చూపెడతాము, చూపెట్టే మాట్లాడతాము. అది ఉద్యోగస్తుల విషయంలో కూడా వెంకరెడ్డి గారు చెప్పినట్టుగా పెండింగ్ లో ఉన్నటువంటి పెన్షన్ కూడా అతి త్వరలో ఇస్తాం. రైట్ రైట్ థ్యాంక్ యూ వెంకటస్వామి గారు, హనుమంత్ గారు, నరసింహారెడ్డి గారు, వెంకటరెడ్డి గారు. థ్యాంక్ యూ అండి. చర్చలో మాతో పాటు పాల్గొన్నందుకు ధన్యవాదాలు. మొత్తం మీద ఇవి ఈ రోజు డిబేట్లోని అంశాలు చూస్తున్నాండి జీ తెలుగు న్యూస్. నిజం నిక్కచ్చిగా.